వస్తున్నారా లేదా? ఓకే, జయార్సిఎం. నేను బెజ్జంకి శ్రీనివాస్. ఆ, మనకు ఆర్సిఎం సిస్టంలో మార్చ్ మంత్ ఇది. ఈ మా ఇయర్ క్లోజింగ్ ఏప్రిల్ నుంచి కొత్తదనాన్ని చూసే అవకాశాలు ఉంటాయి, ప్రభుత్వంలో కానీ లేకపోతే ప్రతి చోట కానీ. అలాగే ఆర్సిఎంలో కూడా ఉండొచ్చు. అయితే మనకి ఏదైతే గామా ఒరిజినల్, తర్వాత న్యూట్రీచార్జ్, కీసోల్, ఈ మూడు ప్రోడక్ట్లకి ఏవైతే డబుల్ ధమాకా ప్రోడక్ట్ ఉందో 1500 పీవీ చేస్తే 1500 న్యూట్రీచార్జ్ ప్రోడక్ట్ కానీ, గామా కానీ, కీసోల్ కానీ ప్రోడక్ట్ ఎక్స్ట్రాగా వస్తుంది. అంటే 1500 పీవీ ఈ మూడు బ్రాండ్లలో ఏదో ఒక బ్రాండ్ మీద చేస్తుంటే దానికి డబుల్ వస్తుంది. కాబట్టి అది మార్చ్ మంత్లో లాస్ట్ డేట్. అంటే ఆ, అలా డబుల్ ఇవ్వడం అనేది. కాబట్టి ఎవరైనా కానీ ప్రోడక్ట్ ఆ విధంగా ఆ మూడు ప్రోడక్ట్లలో ఏ ప్రోడక్ట్ మీద అయినా కానీ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే 1500 పీవీ చేయగలిగిన వాళ్ళు తప్పకుండా ఈ మంత్ స్టార్ట్ చేసుకోండి. ఈ మంత్ స్టార్ట్ చేసుకుంటే మీకు 6 నెలల తర్వాత ఈ డబుల్ ధమాకా వస్తుంది. ఒకవేళ చేయలేని వాళ్ళు అవసరం లేదు, వాళ్ళు చేయగలిగినప్పుడే చేయండి. ఆ, కాబట్టి తప్పకుండా ఆర్సిఎం సిస్టంలో సక్సెస్ కావడానికి మనం కావలసిన ముఖ్యంగా మన నేను ఆర్సిఎంలో జాయిన్ అయినప్పటి నుంచి కూడా, గత 20 సంవత్సరాల నుంచి కూడా నేర్చుకున్నది ఏంటంటే, కంపెనీ ఫౌండర్ ప్రతి అకాడమీ ప్రోగ్రాంలో కూడా నైతిక విలువలు పాటించండి, ఐక్యతగా ఉండండి, యూనిటీ ఈజ్ పవర్ ఆఫ్ సక్సెస్ అనే విషయాన్ని పలుమార్లు చెప్పడం జరిగింది. ఆ విషయాన్ని చాలాసార్లు విన్న తర్వాత దాన్ని అమలు పరచాలనే ఒక ఉద్దేశంతో నేను ఉండేవాడిని. కానీ ఇది అమలు పరచాలంటే కూడా చాలా కష్టమైన పని. నైతిక విలువలు పాటించడం కానీ, ఐక్యతగా ఉండడం కానీ. అయినప్పటికీ కూడా ఆ రెండు ప్రయత్నాల్ని కంటిన్యూస్ ప్రయత్నం చేస్తూనే ఉండాలి. అప్పుడు ఒక అద్భుతమైన విజయం అనేది ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ఆర్సిఎం గత 25 సంవత్సరాలుగా ఒక ప్రోడక్ట్తో స్టార్ట్ అయ్యి ఈరోజు వందలాది ప్రోడక్ట్లు మన చేతుల్లో ఉన్నాయి. అపార్చునిటీ మన చేతుల్లో ఉంది. ఆ ఆపర్చునిటీలో మనం ఉమ్, ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ కావడానికి మంచి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ, నిరాశ, నిస్పృహ చెందాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా వ్యాపారంలో కానీ, లేకపోతే మంచి చదువుకొని జాబ్ దొరకలేదని కానీ, ఇలా అనేక రంగాలు, అగ్రికల్చరిస్ట్ అయితే పంట పండలేదని కానీ, ఇలా అనేక రకాలుగా ఎన్నో ఇబ్బందులు గురయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. మనం చాలా సమాజంలో చూస్తూనే ఉన్నాం. కానీ జాబ్ చేసేవారైనా, బిజినెస్ చేసేవారైనా, అగ్రికల్చర్ చేసేవారైనా, ఏ స్థాయిలో ఉన్నా, ఏ పనిలో ఉన్నా ఒక సక్సెస్ అనేది, విజయం అనేది ప్రతి ఒక్కరికి కావాలి. కాబట్టి ఇక్కడ కేవలం ఎలాంటి పెట్టుబడి లేకుండా, కేవలం మంచి మార్గంలో నడుస్తూ, ప్రజల జీవితాన్ని, ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తూ, ప్రజలకు ఆర్థికంగా డెవలప్ చేస్తూ ముందుకు వెళ్ళే ఒక మంచి ఆపర్చునిటీ. చాలా మందికి కోరికలు ఉంటాయి. ఆ కోరికలు ఏంటంటే ఒక ఇల్లు కట్టుకోవాలని, లేకపోతే ఇంకేదైనా ల్యాండ్ కొనాలని, కారు కొనుక్కోవాలని, ఇలా అనేక రకాల కోరికలు ఉంటాయి. ఆ ఆ కోరికలు తీర్చుకోవడానికి వ్యాపారం చేస్తారు, జాబ్ చేస్తారు, రకరకాల కష్టాలు పడుతూ ఉంటారు. కానీ ఇక్కడ ఆర్సిఎంలో మాత్రం కారు కావాలని మీకు కోరుకోవాల్సిన అవసరం లేదు. మీ కింద ఉన్న వాళ్ళకు కారు కొనే విధంగా తయారు చేశారనుకోండి, అంటే కారు సంపాదించుకునే విధంగా వాళ్ళని డెవలప్ చేశారంటే మీకు ఆటోమేటిక్గా కారు వస్తుంది. మీరు ఇల్లు కట్టుకోవాలనే కోరిక మీకు ఉండాల్సిన అవసరం లేదు. మీ కింద మీ గ్రూప్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇల్లు కట్టుకునే విధంగా మీరు వాళ్ళని సక్సెస్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఇల్లు వస్తుంది. మీకు ఏది కావాలనుకుంటుంది మీ గ్రూప్లో ఉన్న వాళ్ళకు అలా తయారు చేస్తే మీకు వచ్చేస్తుంది. ఇది ఒక అద్భుతం. ఒక అద్భుతమైన విషయం. ఈ కాన్సెప్ట్ని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనం సమాజంలో ఏంటంటే నాకు కావాలి అనే కోరికలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మనం అలాంటి సమాజంలోకి వెళ్ళొచ్చినాం. కాబట్టి మనకు కూడా అలా ఉండడంలో తప్పేం లేదు. కానీ ఇక్కడ ఆర్సిఎంలో మాత్రం మన గ్రూప్లో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేస్తే, మన గ్రూప్లో ఉన్న వాళ్ళు ఎంత డెవలప్ అయితే అంత ఇందులో విజయం సాధించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ. ఈ ఆపర్చునిటీ మీరందరూ కూడా దీన్ని అర్థం చేసుకొని చాలా ముందుకు వెళ్ళాలి. ప్రతి ఒక్కరి జీవితంలో, ప్రతి ఒక్కరి ఇంటికి మనం ఆర్సిఎం హెల్త్ కార్డ్ ఆయిల్ తీసుకెళ్ళాలి. ఆర్సిఎం హెల్త్ కార్డ్ ఆయిల్ యూజ్ చేసిన తర్వాత వాళ్ళకి ఇంకా ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా లేకపోయినా కానీ ప్రివెంటివ్గా కూడా మనకు పనిచేస్తుంది. కాబట్టి ఏదైతే గామా ఒరిజినల్ కానివ్వండి, న్యూట్రీచార్జ్ మెన్ కానీ, తర్వాత న్యూట్రీచార్జ్ ఉమెన్ కానివ్వండి, ఇలాంటి ప్రోడక్ట్ని కూడా వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ కండిషన్స్ బట్టి వాళ్ళకి ప్రమోట్ చేయాలి. ఒకవేళ వాళ్ళకు ఫైనాన్షియల్ కండిషన్ బాగా లేకుంటే ఇది ఒక ఆపర్చునిటీగా చూపించి వాళ్ళని కూడా ఇందులో తీసుకొచ్చి వాళ్ళని కూడా డెవలప్ చేయాలి.
అయితే ముఖ్యంగా ఏంటంటే ఆర్సీఎంలో డెవలప్ కావడానికి మనకు తెలివితేటలు ఉండాల్సిన అవసరం లేదు. ఎవరి తెలివితేటలు ఇందులో అవసరం లేదు. కేవలం ఏందంటే కొన్ని పనులు చేయాల్సిన, కొన్ని పనులు నేర్చుకోవాల్సిన అవసరం, ఆవశ్యకత ఉంటుంది. ప్రొడక్ట్‌ని 100%గా యూజ్ చేయాలి. ఆర్సీఎంలో దొరికే ఏ ప్రొడక్ట్ కూడా బయట మార్కెట్‌లో నుంచి కొనొద్దు. తర్వాత ప్రొడక్ట్‌ని అవైలబిలిటీ పెట్టుకోవాలి. తర్వాత లేదు నేను ఇది మీరు ఆరోగ్యం కొరకే అయితేనేమో మీరు ప్రొడక్ట్ కొనుక్కోండి, వాడుకోండి. ప్రొడక్ట్‌ని అవైలబిలిటీ పెట్టుకోండి. లేదు నేను ఈ యొక్క అపార్చునిటీగా తీసుకుంటాను. ఈ ప్రొడక్ట్‌ని వేరే వాళ్ళకి షేర్ చేస్తానని అనుకుంటే ప్రొడక్ట్‌ని డిస్‌ప్లే చేయండి ఇంట్లో. తర్వాత నెక్స్ట్ ఇది చాలా సీరియస్‌గా చేయాలనుకున్నప్పుడు ప్రొడక్ట్‌ని డిస్‌ప్లే వాల్ తీసుకొని స్టార్ట్ చేయండి. అలాగే ఇంకా సీరియస్‌గా ఉంది. ఇది ఒక అపార్చునిటీ. ఎక్కడా లేని విధంగా ఇక్కడ నెలకు 1,00,000 గాని, అంతకంటే ఎక్కువ గాని ఎంతైనా సంపాదించే అవకాశం ఉంది. కాబట్టి తర్వాత అంతేకాకుండా జనరేషన్ ఆఫ్టర్ జనరేషన్ కూడా డబ్బులొచ్చే ఒక అద్భుతమైన అవకాశం కాబట్టి ఆర్‌సిఎం ఇది చెయ్యాలి అనే ఒక సంకల్పం మీలో ఉంటే మాత్రం మీటింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు హోమ్ మీటింగ్స్ పెట్టుకోవాలి. హోమ్ మీటింగ్స్‌ని కండక్ట్ చేయాలి. తర్వాత నెక్స్ట్ ఏవైనా సెమినార్స్ మీకు దగ్గరలో ఉన్నప్పుడు దగ్గర అని అనుకోవద్దు. మీరు ప్రయాణించగలిగితే ఎంత దూరమైనా గాని ఆ సెమినార్స్‌ని వదలొద్దు. ఆ సెమినార్స్‌కి వెళ్ళాలి. మళ్ళీ ఇంకొకటి ఎవరు వస్తలేరు గదా! నేనెందుకు సెమినార్ వెళ్ళాలని ఎప్పుడు అనుకోవద్దు. ఒక్కరైనా వెళ్ళాలి. వెళ్తూనే ఉండాలి. ప్రయాణిస్తూనే ఉండాలి. అప్పుడు మీతో పాటు వచ్చే వాళ్ళ సంఖ్య మెల్లమెల్లగా పెరుగుతుంది. కాబట్టి ఆ విధంగా మీరందరూ గూడా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించండి. మీటింగ్స్ అండ్ సెమినార్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. చాలామంది మన గ్రూప్‌లోకి వస్తారు. చాలామంది మన గ్రూప్‌లోకి వస్తారు. కానీ మనం మనలో మార్పు కనిపిస్తే మనం వాళ్ళని సక్సెస్ చేసే దిశగా మనం ముందుకు వెళ్తున్నామని ఒకవేళ అట్లా అనిపిస్తే వాళ్ళు మనతో పాటు ఉంటారు. లేకుంటే వాళ్ళు మనల్ని వదిలేస్తారు. కాబట్టి తప్పకుండా మీరేంటంటే ఎప్పుడు గూడా ఆర్‌సీఎంని ఇది మనం డబ్బుల కొరకు ఇందులో పరిగెత్తాల్సిన అవసరం లేదు. ఒకవేళ డబ్బుల కొరకు ఇందులో పరిగెడితే డబ్బులు రావు. బయట మార్కెట్‌లో చాలా బిజినెసెస్ ఉన్నాయి. డబ్బుల కోసం పరిగెడితే డబ్బులొచ్చేది. కానీ ఆర్‌సీఎంలో మాత్రం డబ్బుల కొరకు పరిగెడితే డబ్బులు రావు. డబ్బులు సంపాదించడం మన గ్రూప్‌లో ఉన్న వాళ్ళకి నేర్పిస్తే, 10 మంది జీవితాల్ని బాగు చేస్తే, మన జీవితం బాగుపడుతుంది. మనకు డబ్బులొస్తాయి. ఈ విధంగా ఈ యొక్క అద్భుతమైన ఈ అపార్చునిటీ మీరందరూ గూడా చక్కగా వినియోగించుకోండి. భారతదేశంలో ఆరోగ్యవంతమైన జీవితం ఇస్తూ, ప్రతి ఒక్కరి ఇంట్లో వాళ్ళకు డబ్బులు సంపాదన నేర్పిస్తూ ముందుకు వెళ్ళాల్సిన ఆవశ్యకత ఉంది. కాబట్టి తప్పకుండా దీన్ని మంచి ఆపర్చునిటీగా తీసుకోండి. ఎందుకంటే ఆర్‌సీఎంలోకి రావడమే అదృష్టం. వచ్చిన తర్వాత ఆ ఆర్‌సీఎంని ఒక్క క్షణం కూడా వేస్ట్ చేయకుండా దానిని ఏ విధంగా ముందుకు వెళ్ళాలని ప్రతి క్షణం కష్టపడితే తప్పకుండా మీకు ముందు భవి తరాలలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మానసిక శాంతితో జీవించే ఒక అద్భుతమైన జీవితాన్ని మనం పొందే అవకాశం ఉంది. అలాగే మీకు ప్రతి ఒక్కరికి కూడా ప్రతిరోజు 6 గంటల 30 నిమిషాలకు టీసీ చాబ్రా గారు గురుకుల్ గురుకుల్ మీటింగ్ ఉంటుంది. ప్రతిరోజు ఉంటుందది. పండగ అలాంటివి ఏమి ఉండవు. కంపల్సరీ 6 గంటల 30 నిమిషాలకు ఉంటుంది. అలాగే 5 గంటలకే యోగా క్లాస్ స్టార్ట్ అయితుంది. మీకు ఆల్రెడీ ఐడీ గూడా నేను పంపించి ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ మీరు చూడండి ఇక్కడ ఐడీ ఉంది. 9493 8378636 పాస్వర్డ్ వచ్చి 12345 అయితే ఈ యొక్క గురుకుల్‌లో అటెండ్ కండి. చాలా మందికి సమస్య ఇది అటెండ్ అవుతే ఖచ్చితంగా సక్సెస్ అనేది ఇక మీ మీ మీరు ఇంకా ఎవరిని అడగాల్సిన అవసరం ఉండదు. కానీ కాకపోతే మనం తప్పించుకోవడానికి 100, 1000 రకాల కారణాలుంటాయి. స మనం ఏదైనా సక్సెస్ కావడానికి మాత్రం ఏ కారణం దొరకదు. కానీ ఈ మీటింగ్ అటెండ్ కావాలంటే హిందీలో ఉంటుంది. అయ్యో! ఎలా అని మీరు ఆలోచిస్తుంటారు. అదేం ఆలోచించకండి. చాలామంది మన దేశంలో ఎన్నో లాంగ్వేజెస్ నేర్చుకున్న వాళ్ళున్నారు. మీరందరూ మీకు తెలుసు 'పివి నరసింహారావు' గారు మన ప్రధానమంత్రి ఎన్ని లాంగ్వేజెస్ వచ్చేటివి. ఇంకా మనకు తెలిసిన వాళ్ళకి కూడా చాలా లాంగ్వేజెస్ వస్తాయి. ఒకవేళ మనకు అద్భుతమైన సక్సెసే సాధించాలన్నప్పుడు హిందీ లాంగ్వేజ్ నేర్చుకోవడంలో కూడా తప్పేం లేదు. హిందీ లాంగ్వేజ్‌ని మీరు డైరెక్ట్‌గా మీరు డిక్షనరీ ద్వారా నేర్చుకోవచ్చు. ఒక డిక్షనరీ కొనుక్కొని లేదా మీరు యూట్యూబ్‌లో నేర్చుకోవచ్చు. లేదా మీరు రెగ్యులర్‌గా మీరు మార్నింగ్ సెషన్ అటెండ్ అయ్యారంటే అక్కడ వాళ్ళు మాట్లాడే మాటల్ని ఎప్పటికప్పుడు నోట్ చేసుకొని, డిక్షనరీలో చూసుకొని, ఆ విధంగా ఒక రకంగా హిందీ గూడా వస్తుంది. ఒక రకంగా నేషనల్ ప్లాట్‌ఫార్మ్ మీద మీరు మీటింగ్ అటెండ్ చేస్తుంటారు. కాబట్టి ఇది బిగ్ సక్సెస్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా 6 గంటల 30 నిమిషాల మీటింగ్ అటెండ్ కావాలి. అంటే ఇప్పుడు నేను చెప్పినప్పుడు ఎవరికైనా నెగెటివ్ అనిపించొచ్చు, పాజిటివ్ అనిపించొచ్చు. సేమ్ నేను గూడా మనిషినే కాబట్టి నాకు గూడా అలాగే అనిపించింది. స్టార్టింగ్‌లో గురుకుల్ స్టార్ట్ అయినప్పుడు నేను అటెండ్ అయ్యేవాడిని. తర్వాత మెల్లమెల్లగా వదిలేసాను.
ఎందుకంటే నాకు మార్నింగ్ వాకింగ్ టైం కాబట్టి ఎందుకులే తర్వాత యూట్యూబ్లో విందాంలే అనుకుని యూట్యూబ్లో వినేవాడిని. కొన్ని కొన్ని రోజుల తర్వాత యూట్యూబ్లో వినడం కూడా మానేశాను. కానీ ఫిబ్రవరిలో ఎప్పుడైతే బిల్వాడాలో మాకు అవార్ ప్రోగ్రామ్ టెక్నికల్ అచీవర్స్ అయిందో అప్పుడు ఫిఫ్త్ సిక్స్త్ ఉంటే ఫోర్త్ రోజు ముఖేష్ కొఠారి గారి ఇంట్లో మీటింగ్ ఉండే. ఆ మీటింగ్లో చెప్పారు మనం అందరం అటెండ్ కావాలి అని ఒక సంకల్పంతో ఉండే. ఆ రోజు నుంచి నేను ఇప్పుడు రెగ్యులర్గా అటెండ్ అవుతున్నాను. మధ్యలో ఒక 2 రోజులు మిస్ అయి ఉండొచ్చు. కానీ రెగ్యులర్గా అటెండ్ అవుతున్నాను. చాలా విషయాలలో నేర్చుకోవడానికి అవకాశం ఉంది. చాలా మనకు సక్సెస్ కావడానికి గురుకుల్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీరందరూ కూడా తప్పకుండా ఈ యొక్క గురుకుల్ మీటింగ్ అటెండ్ కావడం ఎవరికైతే సక్సెస్ కావాలని అనుకున్నవారు హిందీ లాంగ్వేజ్ అని మాత్రం తప్పించుకోవద్దు. హిందీ లాంగ్వేజ్ నేర్చుకోండి. పెద్ద సక్సెస్ కావాలంటే మనకు తెలుగు రాష్ట్రాల్లోనే తెలుగు నడుస్తుంది. మిగతా ఎక్కడ తెలుగు నడవదు. కాబట్టి నేషనల్ లెవెల్‌లో మొత్తం అన్ని స్టేట్‌లలో హిందీ ఎక్కువగా అంటే యూజ్ చేస్తారు కాబట్టి ఆ హిందీ నేర్చుకోవడంలో తప్పేం లేదు. మంచి సక్సెస్ కావాలంటే తప్పకుండా మీరందరూ కూడా సక్సెస్ కావడానికి ప్రయత్నించండి. థాంక్ యూ వెరీ మచ్. జై ఆర్‌సీఎం.